దేవుడు అందరినీ సంతోషంగా ఉంచి సమాధానకరమైన రీతిగా ప్రపంచాన్ని భారతదేశాన్ని నడిపించునుగాక. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? కారణం ఏమిటి? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటారు. ఆగస్టు 15 ఎందుకు చేస్తారు? జనవరి 26 ఎందుకు చేస్తారు తెలుసా? జనవరి 26 ఎందుకు చేస్తారంటే కారణము 1947 వరకు మనకి చాలామంది బ్రిటిషర్లు వచ్చి మన మీద పెత్తనాలు చేసి వారు మనల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళే పెత్తనాలు చేసి మనల్ని ఎంతో వేధించుతూ వచ్చాం. ఆ సమయంలో మన వాళ్ళందరూ మన పితరులైన వారు కులము జాతి మతము ఏమీ చూడకుండా చాలామంది ఈ దేశము కొరకు దేశం యొక్క క్షేమము కొరకు ప్రజలు మరలా స్వతంత్రం రావాలని ఉద్దేశంతో వారు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. 15 తారీఖు ఆగస్టు 15 1947 సంవత్సరం వచ్చిన తర్వాత బాగానే ఉందంతా. కానీ నడిపించే నాయకుడు పరిపాలకుడు లేకుండా మనకొక లేఖనము లేకుండా ఒక గ్రంథము లేకుండా ఉంటే ప్రయోజనం లేదు, నడిపించడానికి కష్టం. కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారు అప్పటికి ఆయన వెలివేశారు, చాలా బాధించబడ్డాడు. కొలంబియా వెళ్ళాడు, చాలా డిగ్రీలు చేశాడు, పట్టా సంపాదించాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇలా అయితే బాగుంటుందని ఉద్దేశించిన తర్వాత అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ వచ్చారు. కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అది అందరికీ నచ్చింది, చేద్దామండి అని చేసిన తర్వాత అయితే ఆ అంబేద్కర్ గారు దేశాలని తిరిగాడు కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంది. రాజ్యాంగం కూడా బైబిల్లో చాలా విషయాలను చూసి ఇతర దేశాలలో ఉన్న వారి రాజ్యాంగాలను చూసి అసలు ఎలా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో కులము మతము జాతిని ఏమీ చూడకుండా రాజ్యాంగం నిర్మిస్తూ వచ్చారు. ఆ యొక్క రాజ్యాంగము రాయడానికి అది చేతులతోనే రాశారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రాజ్యాంగం ఏమైనా ఉన్నదా అంటే అది భారతదేశంలో ఉన్న రాజ్యాంగమే. అయితే మరి చేతులతో తయారు చేసిన ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాశారో తెలుసా? అది తయారు చేయడానికి, ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. చేతులతోనే రాస్తూ వచ్చాడు ఆయన ప్రేమ్ బిహారీ నారాయణ రైజైదా అనే వ్యక్తి కాలగ్రాఫీతో రాస్తూ వచ్చాడు. అద్భుతం కదా, ఎంత అద్భుతమైన కార్యము. అదే రాజ్యాంగం లేకపోతే ఈరోజు ఏమైపోదుమో, ఎంత నీచంగా బతికే వాళ్ళమో. కానీ రాజ్యాంగాన్ని ఇచ్చి అందరికీ గొప్ప సంస్కరణ తీసుకొచ్చాడు. అందుకు గణతంత్ర దినోత్సవము జరుపుకుంటారు. హ్యాపీ రిపబ్లిక్ డే.